వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. చిన్న గ్యాప్ వచ్చింది. దిస్ ఇస్ యువర్ విశ్వదత్ అండ్ దిస్ ఇస్ చైతన్య. సో H1B రూల్స్ మారాయి. ఓకే, Jan 17th నుంచి న్యూ H1B రూల్స్ స్టార్ట్ అయింది. ఇది అందరూ ఏమనుకుంటున్నారంటే మన ట్రంప్ మా వచ్చినప్పటి నుంచి చేంజెస్ అవుతున్నాయని అనుకుంటున్నారు. కానీ ఇది బైడెన్ టైం నుంచి ఆల్రెడీ పాస్ అవ్వడానికి స్టార్ట్ అయ్యి దాని అంతటిని December 18th ఆ టైంలో దీన్ని ఫస్ట్ పాస్ చేశారు. ఇప్పుడు ఏంటంటే Jan 17th నుంచి 2025 ఈ రూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఎవరైనా H1Bలో ఉన్నా, ఎవరైనా H1B వేద్దాం అనుకున్నా, ఈ లేదంటే నాలా తెలుసుకుందాం అనుకున్నా, ఎగ్జాక్ట్లీ స్టూడెంట్గా ఉండి వాళ్ళు దే వాంటెడ్ టు నో అబౌట్ H1B బికాస్ ఫ్యూచర్లో వెళ్తున్నారు అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మేము ఒక 10 pointsలో మా వాడు క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది కొంచెం కొత్త, సో తెలుసుకోవాలి నేను కూడా. ఎగ్జాక్ట్లీ. సో వీడు పాయింట్స్లో అడుగుతాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డిఫరెన్సెస్ అనిపించినా ఆర్ మీకు ఇంకా ఏమైనా బెటర్గా తెలుసు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు పీపుల్. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా. సో ఫస్ట్ ఏం చేసాను, మోడర్నైజ్డ్ డెఫినేషన్ ఆఫ్ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అని ఒకటి చూసా. ఓకే, కానీ నాకు అర్థం కాలేదు. అదేంటంటే మ్యాటర్ ఏంటంటే ఇంతకుముందు స్పెషాలిటీ ఆక్యుపేషన్ RFE చాలా మందికి పడేది. ఏంటంటే నువ్వు చదువుకుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఉండి నువ్వు ఐటీలో జాబ్ చేద్దాం అనుకుంటే, వైస్ వర్సా నువ్వు ఏదైనా వేరే ఫీల్డ్లో జాబ్ చేద్దాం అనుకుంటే నీ ఎంప్లాయర్ నీ H1 ఫైల్ చేసినప్పుడు RFE పడుతుంది. ఏమని? స్పెషాలిటీ ఆక్యుపేషన్. దట్ మీన్స్ దట్ తన డిగ్రీ డైరెక్ట్గా రిలేట్ అయ్యలేదు అని చెప్పడానికి ఈ RFE వేస్తారు. సో ఇది పడిన వాళ్ళు ఇంతకుముందు క్లియర్ చేసుకునే వాళ్ళు కొంచెం ప్రాసెస్లో అయిపోయేది. ఇప్పుడు దాన్ని చాలా స్ట్రిక్ట్ చేశారు. సో ఒకవేళ మీరు US వచ్చేటప్పుడు ఎవరైనా కొత్త స్టూడెంట్స్ ఏంటంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నాకు అడ్మిట్ ఫాస్ట్గా దొరుకుతుంది అని వచ్చి ఇక్కడికి వచ్చాక మీరు H1Bకి వెళ్తే అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రికల్లో ఉన్న వాళ్ళు IT జాబ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు H1 స్టేజ్కి వచ్చే టైంకి కష్టం అవుతుంది ఇన్ ఫ్యూచర్. బికాస్ ఇంతకు ముందు కొంచెం ఇది వరకు కూడా ఇంతే ఉండేది కదా, ఇదే ప్రాబ్లమ్స్ ఉండేవన్నారు. కానీ అది RFE చేసినా కొంచెం క్లియర్ అయ్యేది. ఓకే, RFE పడేది మనం ఏదో ఒకటి సబ్మిట్ చేస్తే క్లియర్ అయ్యేది. కానీ ఇప్పుడు దాన్ని చాలా స్ట్రిక్ట్ చేశారని ఉంది. సో అలైన్ అవ్వాలి. యువర్ డిగ్రీ షుడ్ బి అలైన్ విత్ యువర్ జాబ్. సరే బాధపడదు, వదిలేసి ఇంకా చాలా ఉంటాయి. ఇది ఇంకా ఫస్ట్ ఏదో బెనిఫిట్ అన్నారు ఈసారి H1 రూల్స్ అన్ని. అబ్బాయి చూడండి ఒకసారి మొత్తం అన్ని విన్నాక మీరే చెప్పండి ఏది బెనిఫిట్ ఏదిదో. ఒక బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల ఎక్కువ మంది అప్లై చేయకుండా జాబ్స్ ఎక్కువ రావచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ప్రొఫైల్ ఇస్ స్ట్రైట్. సో అది. సో నెక్స్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్కి వెళ్దాం. బెనిఫిషియరీ సెంట్రిక్ H1B లాటరీ సిస్టమ్ అని ఒకటి వచ్చింది. అవును. సో అదేంటి అంటే మల్టిపుల్ ఫైలింగ్స్ చెయ్యకూడదు ఒక కంపెనీ ఒక పర్సన్ మీద. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్. ఏంటంటే బట్ ఇది ఐ మీన్ ముందే వచ్చింది కదా. ముందు ఎలా ఉండేది తెలుసా, ఒక కంపెనీ నుంచి ఒక H1 వేస్తే ఇంకొకటి ఇంకొకటి వేయచ్చు. ఓకే, అప్పుడు ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ నుంచి మల్టిపుల్ H1s వేస్తారు. అందులోంచి ఏంటి, ఒకవేళ నీది పిక్ అయింది అనుకో, నీది ఏ కంపెనీలో రెండు కంపెనీస్లో నీది పిక్ అయింది. ఓకే, అప్పుడు ఏం చేసేవారంటే దే యూస్ టు పిక్ అ కంపెనీ అండ్ దెన్ దే యూస్ టు గో టు దట్ కంపెనీ. దాని తర్వాత ఏం చేశారు, ఇలా చూసేసరికి ఒకటేసారి ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి. అప్పుడు అందరికీ USCIS సరే వీళ్ళని క్యాప్ పెడదామని చెప్పి రూల్ ఏం పెట్టారంటే ఎవరైనా ఒకవేళ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు తెలిసిందనుకో వాళ్ళ దాని నుంచి ఒకటే కన్సిడర్ చేస్తామని చెప్పి పెట్టారు రూల్. ఓకే, అది కూడా తీసేశారు. అంటే ఇప్పుడు అలా చేస్తే మొత్తాన్ని తీసేస్తారా? ఇంకా కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ ఇంకొకటి అసలు అప్లై చేయడానికే లేదు రూల్. అచ్చా, యాజ్ పర్ దిస్. సో ప్యూర్ ఒక మనిషి ఒకటే అప్లై చేస్తాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే బట్ ఎనీవేస్ ఇదైతే కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు. అంటే ఏంటంటే మరీ డెస్పరేట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్, కానీ చాలా మందికి ఫెయిర్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ లాటరీ సిస్టంలోకి వస్తుంది. సో ఎప్పటి నుంచో రాని వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో క్రాస్ ఫింగర్స్. ఇది కొంచెం బెనిఫిషియరీ పాయింట్ కిందనే ఉంది, అంతే కదా. అలా అనుకుని బతికేదా. ఓకే సరే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. రైట్, థర్డ్ దానికి వెళ్దాం. ఎక్స్పాండెడ్ క్యాప్ రిలీఫ్ ఫర్ F1 స్టూడెంట్స్ అని ఇప్పుడు అన్నారు కదా. అదేంటంటావా? అంటే అది F1 స్టూడెంట్ అలా కాదు, నాకు క్యాప్ తెలుసు గ్యాప్ తెలుసు. ఈ క్యాప్ గ్యాప్ ఏంటి అంటావా? ఓకే చెప్పు. అదేంటంటే క్యాప్ గ్యాప్ అంటే ఏంటంటే మనకి
సే నువ్వు గ్రాడ్ అయ్యావు ఇప్పుడు, నీ ఓపీటీ స్టేజ్లో ఉన్నావు, నీకు నీ ఓపీటీ ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ H1 వేసారు నీకు, నీ Okay. ఓపీటీ ఎండ్ అయిపోతుంది. ఇంతకు ముందు ఏంటంటే నీ ఓపీటీ ఎండ్ డేట్ తర్వాత నీ H1 పిక్ అయింది. ఓకే, పిక్ అయ్యి అప్రూవ్ అవడానికి నీకు October 1st నుంచి యూజువల్లీ ఎవరైనా H1B విల్ స్టార్ట్ ఆన్ October 1st. ఓకే, ఈ గ్యాప్ ని గ్యాప్ అంటారు. అంటే నీ పాత స్టేటస్, నీ స్టూడెంట్ స్టేటస్ ఎండ్ అవుతుంది, నీ H1 స్టేటస్ స్టార్ట్ అవబోతుంది. ఈ గ్యాప్ లో నీకు ఆటోమేటిక్ గా నీకు ఆ టైంలో నీకు వర్క్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నీకు జాబ్ ఉందిరా, నీకు వేసారు అదేంటి కంపెనీ వాళ్ళు H1 వేసారు. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో టైం ఫ్రేమ్, ఇప్పుడు దాన్ని October 1st వరకు చేశారు. సో ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే నీ అప్రూవల్ వచ్చేలోగా నువ్వు వర్క్ చేయకూడదు ఇంతకు ముందు. ఓకే, అర్థమైందా? నువ్వు బ్రేక్ తీసుకుని నీ అప్రూవల్ వచ్చాక నువ్వు H1 కి మారి మళ్ళీ కంపెనీకి వెళ్ళాలి. సో అలా చూసుకుంటే ఇది బెనిఫిట్ లాగా. ఇది బెనిఫిట్. ఇప్పుడు ఏంటంటే దాన్ని అప్రూవ్ చేసి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి October 1st దాకా యూ కెన్ గో హెడ్ అండ్ వర్క్. సో ఇది గుడ్ పాయింట్. ఇది పక్క గుడ్ పాయింట్. ఇది గుడ్ పాయింట్ ఎందుకంటే ఆ గ్యాప్స్ వచ్చిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా. రైట్. అలాగా. ఓకే, సో దట్ ఇస్ గ్యాప్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ దానిలోకి వెళ్ళి రైట్. ఆన్లైన్ ఫైలింగ్ ఫర్ H1B పిటిషన్స్. ఇదేంటి, ఇది సింపుల్ ఏం లేదు, జస్ట్ ఆన్లైన్ ఫైలింగ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అంతా మనం డాక్యుమెంట్స్ పంపించేవాళ్ళము, ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు అంట. సో అంటే ఇది వరకు మొత్తం ఆఫ్లైన్ ఉండేది. ఆఫ్లైన్ అంటే మనం అన్ని ఫిల్ చేసేవాళ్ళం, ప్యాకెట్ మనం షిప్ చేసేవాళ్ళం USAS కి. ఓకే, ఇప్పుడు అదంతా ఆన్లైన్ చేస్తారు. సో ఇప్పుడు DS-160 లాగా మొత్తం ఆన్లైన్. నువ్వు ఆన్లైన్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఏంటి తెలుసా, లాస్ట్ మినిట్ బాబులు ఉంటాం కదా, వాళ్ళకి ఏంటంటే ప్యాకెట్ వెళ్ళిందా లేదా అని ప్రీమియం ఇది చేసి, లేదంటే ఎక్కడైనా ప్యాకెట్ మనం పంపించి మోర్ సెక్యూర్డ్ అండ్ ఈజీ వే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో ఇది కొంచెం ఓకే, 4th పాయింటర్స్ లిటిల్ అడ్వాంటేజ్ కింద కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇంకా ఇట్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజీ. అదంతా పంపించడం అదంతా మనకు కాదు, ఎంప్లాయర్స్ కి లైఫ్ ఈజీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇంట్రొడక్షన్ ఆఫ్ రివైజ్డ్ ఫార్మ్ అని వచ్చింది. I-129. నాకు I-129 వరకు తెలుసు. బస్ నెంబర్ కాదు. ఏంటంటే Jan 17th నుంచి ఏంటంటే ఇది కొన్ని రివైజ్ చేశారంట. ఓకే, అంటే మోర్ కంప్లైన్స్ ఉండేలాగా, మోర్ ఇన్ఫర్మేషన్ అందులో ఫిల్ చేసేలాగా ఫామ్ ని రివైజ్ చేశారు. సో దే మైట్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఫామ్. సో ఇదే నువ్వు సబ్మిట్ చేస్తావు USAS కి. ఓకే, అంటే నువ్వు కాదు, ఏం కాదు, నీ ఎంప్లాయర్ సబ్మిట్ చేస్తారు. అది న్యూ ఫామ్ అంట. న్యూ ఫామ్ లో దే మైట్ బి మోర్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ నీడ్ టు ఫిల్. సో అది మన బాధ కాదు. ఇంకో రకంగా ఏంటంటే ఇఫ్ యూ ఫిల్ మోర్ ఇన్ఫర్మేషన్ నీకు RFE పడే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు లెస్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసావు అనుకో, నీకు అక్కడికి వెళ్ళాక RFE పడి మళ్ళీ నీకు డిలే అవుతుంది. ఇఫ్ యూ ఫిల్ ఇన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ బి గుడ్ ఇనఫ్ సో దట్ నీకు అప్రూవ్ అయ్యే ఛాన్స్. ఇన్ దట్ వే ఇది బెటర్ కదా. కానీ ఎలా ఏం అడుగుతారో తెలియదు కదా మనకి. అంటే ఇంకా మరి డెడ్లీ క్వశ్చన్స్ అంటే అది వేరే విషయం. అంటే ఎక్స్ట్రా అడిగితే తెలియదు. కానీ ఇదంతా నాకు తెలిసినంత వరకు రివైజ్డ్ ఫామ్ అని తెలుసు, కానీ ఏముందో మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. సో అది నెక్స్ట్. మామ ఏమి పెద్దగా పెట్టడం, మామ కాదు ఇది, అందరూ మామ అనుకుంటున్నారు. అదే ఇది ముందు నుంచే అవుతుంది. ఓకే, ఇట్ హస్ బీన్ కుకింగ్ సిన్స్ లాంగ్ టైం. ఓకే, సరే అయితే నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. స్ట్రాంగర్ ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్ అని అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏంటంటే .6 ఏంటంటే ఇంకా ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్ పెరుగుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్ అంటే ఇప్పుడు మన ప్లేస్, రైట్, ఇంట్లో ఉంటే ఇంట్లో అని కాదు, కానీ నీ జాబ్ ఎక్కడుందో చూస్తారు. చూసి సే ఇప్పుడు నేను షికాగోలో, నా ఎంప్లాయర్ ఏమో షికాగోలో ఉన్నాడు, నా క్లయింట్ ఎక్కడో ఉన్నాడు. ఓకే, సో ఏంటంటే 2 places కి రావచ్చు. ఓకే, ఆర్ నీ దగ్గర నిజంగా ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అది పర్లేదు. అదేంటంటే అట్లీస్ట్ యువర్ కంపెనీ షుడ్ ప్రూవ్ దట్ యువర్ వర్కింగ్. ఓకేనా, అంటే ఏంటంటే నువ్వు ఆ కంపెనీ తోటి నువ్వు టైఅప్స్ ఉన్నాయా లేదా అనో, లేదంటే హౌ ఫేర్ ఇస్ యువర్ H1B అని చూడడానికి మోర్ అండ్ మోర్ ఇన్స్పెక్షన్స్ పెరుగుతాయంట. సో ఇది కొంచెం మనం అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూసుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా ఆల్ దే సీ ఇస్ నాట్ అబౌట్ నీ వర్క్ ఫ్రమ్ హోమ్ నువ్వు అక్కడ ఉన్నావా లేదా చూడరు, కానీ నువ్వు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నావా లేదా నీ డాక్యుమెంట్స్ అన్ని చూస్తారు.
నీ పే స్లిప్స్ నుంచి నువ్వు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నావు నుంచి ఒకసారి ఇన్స్పెక్షన్ పడింది అనుకో, మీ కంపెనీలో ఉన్న ఎంతమంది H1Bs ఉన్నారో అందరినీ ఫేర్ అండ్ స్క్వేర్గా వాళ్ళ H1B ప్రాజెక్ట్లో ఉన్నారా లేదా అన్ని ఇన్స్పెక్షన్ చూసి అండ్ దెన్ తెలుగు. సో ఇంతకు ముందు కొన్నే ఉండేవి ఇన్స్పెక్షన్స్, ఇప్పుడు ఇంకా పెరుగుతాయంట. ఇది వరకు కూడా ఇలా ర్యాండమ్ గా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, అక్కడ ఇక్కడ వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు ఇంకా ఇన్స్పెక్షన్స్ పెరుగుతాయంట. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ ఇన్ H1B. సో ఒకవేళ ఎవరైనా మీరు H1 అప్లై చేసేటప్పుడు ఇప్పుడు ఏదైనా ఇదేంటి స్టాఫింగ్ ఏజెన్సీస్ కానీ మధ్యలో వాళ్ళు కానీ ఇఫ్ దే ట్రై టు మ్యానిపులేట్ సేయింగ్ దట్ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు ఏం కాదు ఇష్యూ కాదు అంటే బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఒకసారి మీరు ఇలా బ్లాక్ మార్క్ పడి అటు ఇటు అవ్వడం కంటే ఉన్న వీసాలో ఉండడం బెటర్. సో మారేటప్పుడు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ అలైన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్, అప్పుడే మీకు సేఫ్. ఓకే, ఇప్పుడున్న దాంట్లో ఓకే అనుకుందాం. అంతే. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇంకా H1B ఎలిజిబిలిటీ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని ఉంది. అదేంటంటే ఇప్పుడు ఏంటంటే స్టార్టప్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఒక స్టార్టప్ పెట్టాను. ఓకే, నువ్వు ఓపీటీ స్టూడెంట్ ఆర్ నువ్వు ఏదైనా వేరే వీసా మీద ఉన్నావు. ఓకే, నీకు నా కంపెనీలో స్టేక్ ఉంది. ఓకే, నువ్వు ఇప్పుడు అడుగుతావు అదేంట్రా అది మనం అలా ఇన్వెస్ట్ చేయొచ్చా, ఓపీటీలో ఉండి స్టార్టప్స్ లో మనం డబ్బులు పెట్టచ్చా, ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే. సో అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీసా అంటారు కదా. అలాగా ఇప్పుడు నీకు కంపెనీలో స్టేక్ ఉండొచ్చు, కానీ నువ్వు ఆపరేషన్స్ లో నువ్వు పార్ట్ ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక స్టార్టప్ పెట్టాను. ఓకే, నేను రెస్టారెంట్ పెట్టి నేను అందులో పెట్టి అలా కాదు, కానీ సరే అలా కూడా పెట్టినా నువ్వు ఆపరేషన్స్ లో పార్ట్ ఉండకుండా నువ్వు ఉండొచ్చు, దట్స్ ఓకే. కానీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ ప్రూవ్డ్, ఓకే, అది చాలా రిస్కీ గేమ్, కానీ నీకు స్టేక్స్ ఉన్నాయి అనుకో కంపెనీలో అండ్ నువ్వు ఆ కంపెనీ నీదే కంపెనీ, నువ్వు యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలాన్ మస్క్ ఒక టైంలో కంపెనీ స్టార్ట్ చేశాడు. తన కంపెనీలో ఏంటంటే అది చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది కదా. దే ఎర్న్డ్ అ లాట్ ఇన్ ఫ్రమ్ దాట్. వాళ్ళు ఆ కంపెనీ నుంచి తనకి H1B స్పాన్సర్ చేయొచ్చు ఇప్పుడున్న స్టేజ్లో. ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ నీకు వాళ్ళు H1B స్పాన్సర్ ఫైల్ చేయొచ్చు. సో ఇది ఎంతో మందికి ఉండదు ఈ ఛాన్స్, ఎందుకంటే మన వాళ్ళు రెస్టారెంట్లో పెడతారు, అక్కడ ఐటీ జాబ్స్ ఉండవు. గుర్తుంది కదా, నీ ఫీల్డ్లోనే నీ జాబ్స్ ఉండాలి. కానీ ఒకవేళ ఐటీ ఏదైనా కంపెనీ పెట్టి ఇఫ్ వాళ్ళే నీకు అందులో స్టేక్ ఉందంటే అందులోంచి నువ్వు H1B అప్లై చేసుకోవచ్చు, బీయింగ్ పార్ట్ ఓనర్ ఆఫ్ దట్. సో ఇది కూడా మంచి పాయింట్, కానీ చాలా తక్కువ మందికి హెల్ప్ అవుతుంది. ఓకే, అది వేరే విషయం. సరే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. రివైజ్డ్ క్యాప్ ఎగ్జామ్ట్ రూల్స్. మళ్ళీ క్యాప్ వచ్చిందండి. అదంతా అలాగే ఉంది, క్యాప్ అయింది. ఏంటి క్యాప్ ఎగ్జామ్ట్ రూల్స్ అంటే ఏంటంటే అలా కంగారు పడుతుంది, ఈజీగానే ఉంటుంది. అయితే క్యాప్ ఎగ్జామ్ట్ రూల్స్ ప్రకారం ఏంటంటే నీకు H1B లాటరీలోకి వెళ్తావు కదా, ఎవ్రీ ఇయర్ లాటరీ ఉంటుంది. ఈ క్యాప్ ఎగ్జామ్ట్ వాళ్ళకి లాటరీ ఉండదు. ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళు H1 వేసుకోవచ్చు. అయితే ఇదేంటంటే ఈ H1 దీని ప్రకారం ఏంటంటే క్యాప్ ఎగ్జామ్ట్ H1 అంటే అసలు లాటరీ అంటారు కదా. లాటరీయే, కానీ నువ్వు H1 ఇప్పుడు అదే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫర్ రీసెర్చ్, ఇప్పుడు నీ యూనివర్సిటీ వాళ్ళే నీకు జాబ్ ఇచ్చారు. ఓకే, నీకు అందులోనే H1B వచ్చింది. ఓకే, ఐటీ దాంట్లో. ఇప్పుడు ఏంటంటే ఐటీ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఫీల్డ్ యూఆర్ ఇన్. సో అప్పుడు ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి వాటికి క్యాప్ ఎగ్జామ్ట్ H1B అని ఉంటుంది. వాళ్ళు ఫైల్ చేసే H1B ఇయర్ లాంగ్ ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వాళ్ళకి ఇలా లాటరీ ఇంతమంది ఉండాలి అదంతా ఉండదు. ఓకే, సో ఏదైనా చేంజ్ వచ్చిందా అందులో చేంజ్ చేశారంట. అంటే ఏంటంటే దే మేడ్ ఇట్ ఈవెన్ బెటర్. అర్థమైందా? సో ఇంకోటి ఏంటంటే ఇంకొకటి యాడ్ చేశారు ఇందులో రూల్. ఇప్పుడు నాకు నా H1 నా క్యాప్ ఎగ్జామ్ట్ ఉన్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి ఉంది. నా జాబ్ ఒక ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఉంది. ఓకే, అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యావా? చాలా పెద్ద మాటలు. అర్థమైంది కదా. సో ఉందనుకో, ఐ కెన్ స్టిల్ గెట్ మై H1B. అంటే ఇప్పుడు నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ అమెజాన్, ఎనీ కంపెనీ అనుకో, మైక్రోసాఫ్ట్ లో ప్రాజెక్ట్ వచ్చింది, కానీ నా H1 వేసింది మాత్రం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి H1 వేశారు, కానీ నా ప్రాజెక్ట్ వచ్చింది పేయింగ్ ఆర్గనైజేషన్ నుంచి నా ప్రాజెక్ట్. వాళ్ళు ఏంటంటే దాని ప్రకారం
ఇప్పుడు ఏంటంటే యూఆర్ ఓకే టు డూ దట్, ఇట్స్ అ పాజిటివ్ పాయింట్. ఓ సో ఎవరైనా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళకి సో జాబ్ ప్రాజెక్ట్ మనది కనుక మంచి దాని నుంచి ప్రాజెక్ట్ ఎలా ఉన్నా పర్లేదు, ఓకే అర్థమైందా? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఉన్న కాబట్టి నువ్వు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోనే నువ్వు జాబ్ చేస్తేనే నీకు H1 వ్యాలిడ్ అని ఉండదు. అది యూ కెన్ డూ ప్రాజెక్ట్ ఇన్ ఎనీథింగ్. ఓకే, ఓకే సో ఇది కూడా మంచి రూట్ ఇది కొంచెం రివైజ్డ్ రూల్ కదా, అంటే ఇంకా Cap తెలీదు exam. సో క్యాప్ మంచిది, ఏమొచ్చాయో తర్వాత ఈ క్యాప్ మంచిదే ఈ క్యాప్ మంచిది. ఓకే, సో Okay. ఇంకా 2 పాయింట్స్ మిగిలాయి, యా లాస్ట్ 2 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఓకే ఫాస్టర్ H1B ఎక్స్టెన్షన్స్ అంట ఇదేంటో ఇది తెలుసు కదా, డైరెక్ట్ ఎక్స్టెన్షన్స్ ఇంకా ఫాస్ట్ అవుతాయంట. అంటే ఏంటంటే నువ్వు ఆ, ఎక్కువ టైం తీసుకునేవారు కదా ఇంతకు ముందు. సో ఈ ప్రాసెస్ మొత్తం సో డిలేస్ బిట్వీన్ యువర్ అప్లికేషన్ టు దిస్, దాన్ని చాలా ఫాస్ట్ చేస్తారంట. సో నార్మల్లీ నేను విన్నదైతే ఇయర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లేదు, ఆల్మోస్ట్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ ఆ టైం నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రాసెస్ అంతా అయ్యేపాటికి అక్టోబర్ 1 అంటారు. కానీ కొంతమందికి ఇంకా నెక్స్ట్ ఇయర్ H1 టైం కూడా ఇంకా అప్రూవల్స్ వచ్చే రోజులు ఇప్పుడున్నవి. వీళ్ళు ఏంటంటే ఐ థింక్ దే ఆర్ హైరింగ్ మోర్ పీపుల్ ఇన్ టు దిస్, సో దాన్ని ఇంకా ఫాస్ట్ చేస్తారంట. సో దిస్ ఇస్ అ పాజిటివ్ పాయింట్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సో దట్ ఆ లాగ్ ఉండదు మనకి. పైగా నీకు ఆ గ్యాప్ పెరిగింది కదా, యా నీ అక్టోబర్ 1 లోగా నీ అప్రూవల్స్ వచ్చాయి అనుకో, నువ్వు వెంటనే యూ కెన్ స్టార్ట్ వర్కింగ్, కంటిన్యూ జాబ్లో బ్రేక్ రాదు. సో నాకు డమ్ క్వశ్చన్ కూడా ఉంది ఇందులో. అడిగేసి ఈ H1B పిక్ అయింది అనుకో, H1B ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ అవుతుంది ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ కదా అయ్యేది, ఈ లోప అంతా ఏ వీసా అన్నట్టు మనం అదే క్యాప్. ఓ ఇందాక అర్థమైందన్నా, అది అక్కడ నువ్వు వర్క్ ఆథరైజేషన్ ఇస్తాడు నీకు. మరి అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేసింది ఏంటి? అదే క్యాప్ నే ఇంతకు ముందు అలా ఉండేది కాదు. ఇంతకు ముందు సే ఇప్పుడు నేను నా ఓపీటీ ఉంది అనుకో, నేను నా ఓపీటీలోనే ఉంటా అది అయ్యేంత వరకు, నాకు మారేంత వరకు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏంటంటే నీకు అప్రూవల్ వచ్చింది అంటే ఇది నా కోసం కాదు, అందరి కోసం అలా కవర్ చేసా. అదే ఓకే, బాగానే కవర్ చేస్తుందని. సో అర్థమైంది కదా, సో ఫాస్టర్ ఎక్స్టెన్షన్స్ అంట. సో దిస్ ఇస్ అ గుడ్ పాయింట్, ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్. ఓకే, అమ్మా వచ్చాం రా 10th పాయింట్ కి. ఓకే, లాస్ట్ ఇది ఒకటే అడుగుతాను నేను, అడిగేసి ఇంకా ఇంక్రీజ్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ కమ్యూనికేషన్ అని రాశాడు. అంటే అదేంటంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు మన స్టేటస్ అప్డేట్ అయ్యేది కాదు, ఆ USCIS వెబ్సైట్ నుంచి చూస్తుంది ఇలాగా మారవే అని అడుగుతూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే మోర్ ట్రాన్స్పరెన్సీ ఉండాలంట. సో దాని ప్రకారం ఏంటంటే నీ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటి సిచ్యువేషన్ అనేది మోర్ ట్రాన్స్పరెంట్గా అప్డేట్ చేస్తూ ఉంటారు, అదేనా? సో ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్, ఎందుకంటే అది మారకుండా అందరు ఎంత ప్రెషర్కి. సో అక్కడ ఏం జరుగుతుందో మనకి అప్డేట్స్ వస్తున్నాయి, స్టేటస్ చెక్ అన్నట్టు. స్టేటస్ చెక్. సో నువ్వు USCIS పోర్టల్లోకి నువ్వు లాగిన్ అయ్యాక నువ్వు ట్రాకర్లో చూస్తుంటే నీకు మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెడతారంట. సో దిస్ ఇస్ వెరీ పాజిటివ్ పాయింట్, ఎందుకంటే మనకు తెలుస్తుంది ఎంతవరకు ఉందో మన ప్రాసెస్, మనం అస్సామా లేదంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలి కదా. సో అది ఇవి రూల్స్. సో ఇప్పటి వరకు ఈ 10 పాయింట్లలో వినడానికి బాగానే ఉన్నాయి, కానీ మన ప్రెసిడెంట్ ఇంకా మిగతా వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ చేస్తారో ఏమవుతుందో తెలియదు. నేను చెప్పాలనుకునేది ఏం తెలుసా, మేజర్ గా బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే రానున్నవి మంచి రోజులు కాదు దేవరా అని ఆ డైలాగ్ తెలుసు కదా నీకు. నన్ను వేసుకోమంటావా లేదా ఆ తర్వాత చూసుకుందాం, కానీ బీ వెరీ కేర్ఫుల్. అందరూ H1 అప్లై చేసేటప్పుడు ఏదైనా ఉంటే అందరిని అడిగి 10 మందిని క్వశ్చన్స్ అడిగి అప్పుడు చేయండి. ఓకే, మేము ఇందులో ఎక్స్పర్ట్స్ కాదు, నేను నాకు తెలిసిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో అటు ఇటు ఏదైనా ఉంటే నన్ను క్షమించండి, కానీ దిస్ ఇస్ ద అవుట్లైన్. ఇప్పుడు మనకున్న ఇంటర్నెట్ ఫేజ్ లో యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఆన్లైన్ లో కొడితే ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. బాగా చదువుకుని ఎడ్యుకేట్ అయ్యి దెన్ యూ కెన్ అప్లై. ఎంప్లాయర్స్, స్టాఫింగ్ ఏజెన్సీస్ వీళ్ళందరూ చెప్పిన మాటల్ని మీరు అంటే లైక్ ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు విని చెప్పినట్టే వెళ్ళిపోకుండా మీరు కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళడం ఈజ్ ఆల్వేస్ బెటర్. సో దీస్ ఆర్ ద H1B రూల్స్. మేము ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ ఇంకో వీడియోలో వస్తాము. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ విశ్వదత్ అగైన్.
బాయ్ బాయ్. దిస్ ఇస్ చైతన్య అగైన్. అది కట్. చెప్పు, పర్లేదు, కట్టలేదు, నేను కట్ చేయట్లేదు, చెప్పు. See you. Thank you. అరే అది మర్యాద కట్ చేయరా? లేదు, అలాగే బాగుంది. అలాగే న్యాచురల్ గా